మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేశ్వర్ మండలం ప్రతాప సింగారంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ మహిళలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కాంగ్రెస్ నేతలు మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీరెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తూ అధికారులపై ఒత్తిడి తెచ్చి పేదలకు కాకుండా పార్టీ కార్యకర్తలకు ఇళ్లు ఇప్పించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతాప సింగారంలోని 90 మంది లబ్ధిదారుల్లో 30 మంది మాత్రమే ఇళ్లు లేని పేదలని, మిగతా 60 మంది కాంగ్రెస్ కార్యకర్తలేనని ఆరోపించారు. లిస్టును వెంటనే రద్దు చేయాలని మేడ్చల్ బీజేపీ ఇన్ఛార్జ్ ఏనుగు సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ రోజు మా గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసము ఇక్కడ మేము మా గ్రామ ప్రజలు, మా గ్రామ మహిళలు అలాగే ఇక్కడికి వచ్చిన మాజీ ఎంపీపీ గారు, మన సుదర్శన గారు అందరం కూడా పార్టీలకు అతీతంగా పోరాడేది మాకు స్థానికంగా ఉండే వాళ్ళకు ఇక్కడ ఇండ్లు కేటాయించాలని ప్రధానమైన ఎజెండా. ఇంకోటి ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఇక్కడ గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించినప్పుడు మాకు ఇక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళు 2200 నిర్మించినప్పుడు అలా మాకు 210 ఇండ్లు వస్తాయని చెప్పారు. తర్వాత పంచాయతీరాజ్ నుంచి 90 ఇండ్లు. ఈ ఇండ్లను కూడా మేము ఓపెనింగ్ రోజు అడిగితే కూడా కొంచెం వరకు పెండింగ్ ఉంది, ఇది మీకు కొన్ని రోజుల తర్వాత ఇస్తామని చెప్పడం జరిగింది. హైడ్రా వల్ల అక్కడ ఇండ్లు కోల్పోయిన వారికి దగ్గర 120 మందికి ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేశారు. ఇది ఎంత వరకు సంతోషం కాదు. దయచేసి చెప్తున్నాము, మా పేద ప్రజలకు ఈ ఇండ్లు వచ్చే వరకు, మా గ్రామస్తులకు ఉన్న మా గ్రామంలో ప్రతి ఒక్క నిరుపేదకు ఇల్లు వచ్చే వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఈ రోజు మా మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్న ఘట్కేశ్వర్ మండల ప్రాంతంలో ఉన్న ప్రతాప్ సింగార గ్రామంలో ఈ స్థానికులకు డబుల్ బెడ్రూమ్లు, పేదలందరికీ అర్హులైన వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ కేటాయించాలని గత కొన్ని రోజులుగా ఈ ప్రతాప్ సింగారం గ్రామ ప్రజలు, మహిళలు ముఖ్యంగా వాళ్ళు తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఎన్నోసార్లు అధికారుల చుట్టూ, కొంతమంది నాయకుల చుట్టూ కూడా తిరిగినారు. కానీ వాళ్ళకి న్యాయం జరగలేదని చెప్పి ఈ రోజు వారు పెద్ద ఎత్తున ఈ ధర్నా నిర్వహిస్తా ఉన్నారు. వారికి మద్దతుగా మా బీజేపీ పార్టీ తరఫున నేను, మా మండల పార్టీ అధ్యక్షులు, మా నాయకులందరూ కూడా మద్దతు తెలపడానికి ఇక్కడ రావడం జరిగింది.